హలో, మ్యాజిస్ట్రేట్ సుబ్రహ్మణ్యం హియర్. నాన్న నన్ను కాపాడండి నాన్న, నన్ను కిడ్నాప్ చేశారు నాన్న. ఏమిటో నువ్వు అనేది? స్కూల్ కి వెళ్ళదా? నేను రిక్షా దిగి స్కూల్ కి వెళ్తున్నప్పుడు సార్ కొట్టకండి సార్, సార్ నేను పోలీసులతో మాట్లాడలేదు సార్, మా నాన్నతో మాట్లాడుతున్నా. ఏమిటో నువ్వు మాట్లాడేది? ఏయ్ జడ్జా, ఎవరు నువ్వు? హూ ఆర్ యు? నీకు నీ కొడుకు మీద ప్రేమ అనేది లేదా? మీరంత మాట అనకండి. వాడు నా ఒక్కగానొక్క కొడుకు. వాడంటే నాకు ప్రాణం. నీకు నీ కొడుకు ప్రాణాలతో కావాలంటే ఆ చిన్నస్వామి తీర్పు మార్చి రాయి. వాడు విడుదలైతేనే నీ కొడుకు విడుదల. ఏంటే అర్థమైందా? తప్పకుండా చేస్తాను సార్. నా కొడుకే నాకు ముఖ్యం. రే అదరగొట్టేవరా? వాళ్ళే యాక్ట్ చేసావురా, సినిమాల్లో యాక్ట్ చేయరా, బాగుంటుంది. అది పెద్ద అయ్యాక రే, మీ నాన్న వచ్చాడురా. అలా పరుగులు పెడతారు, సెటిల్ పని చేయండి రా. రే ఏంటిది? ఒరే మాధవా, నిన్ను చూడడానికి మీ అత్తయ్య వచ్చారా? ఇలా చూడండమ్మా, 24 గంటలే పెరోల్ టైం. ఈ పోలీస్ అంకుల్ నీతో వస్తాడు. సవ్యంగా వెళ్ళి సవ్యంగా రావాలి. ఓకే ఓకే. ఇది ప్యాక్ చేయండి. ఇది 25 రూపాయలు బాబు. ఇస్తాను, ప్యాక్ చేయండి. వెళ్లేదారిలో నా ఫ్రెండ్ మోహన్ ఇంటికి వెళ్ళి వెళ్దామా అత్తయ్య ప్లీజ్? అలాగే రా. వస్తున్నాడు, ఆడి వెనకమాల పోలీసులు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక ఆవిడ వస్తుంది. అమ్మా ఎవరొచ్చారో చూడు. అయ్యా నా తండ్రి, ఏమయ్యా ఎంత చిన్న వయసులో నువ్వు మా కోసం జైలుకి వెళ్ళావు అంటే. మా అమ్మ కోసం వెళ్ళాను అనుకుంటాను ఆంటీ, నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు తొందరగానే వస్తావు, కానీ మా నాన్న రావడానికి 14 ఏళ్లు పడుతుంది. అదే మా అమ్మ. నువ్వు ఉండరా, నువ్వు రాయ్యా, వచ్చి కూర్చో. ఏయ్యా మీ నాన్న ఎట్టా ఉన్నాడు? ఆయనకేమి, ఆయన బాగున్నారు ఆంటీ. ఆంటీ నాకు టైం అవుతుంది, మా అత్తయ్య బయట వెయిట్ చేస్తోంది. కాస్త కూసోయ్యా, పక్కన ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి కుంకం తెస్తాను. లేట్ అవుతుంది ఆంటీ. అది కాదయ్యా, కుంకం నువ్వు మీ అత్త పెట్టుకుంటే చల్లగా ఉంటారు. సిటికి వస్తా కూసో. అలాగే. రే తింటానికి ఏం పెట్టవా? చాలేరా, నువ్వు మా ఇళ్లలో ఎందుకు తింటావు? మజ్జిగున్నాయా? ఉన్నాయి. ఇవ్వరా? బాక్స్ ఇప్పగానే పేలిపోవాలి, అర్థమైందా? దిగులుపడి మా కక్క ఇప్పగానే ఏ మొక్కలు అవుతారు. బాయ్ ఆంటీ. వస్తానమ్మా. బాయ్ రా. ఏం 6 నెలల తర్వాత లేదమ్మా. కలుస్తానే. బాయ్, రాయ్యా. Happy birthday, dear Tara. Happy birthday to you. ఫస్ట్ ఎవరికి? వాడెంత కష్టపడి వచ్చాడు. సారీ. Many more happy returns of the day. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి భోంచేయండి. హలో మాధవా. హలో, నేను మోహన్ని మాట్లాడుతున్నారా? ఏంట్రా? ఏయ్ ఏంటా చెడ్డలవాటు? నేను కాదు, నాన్న. ఎక్కడున్నారు? బాల్కనీలో. నువ్వు కాప్లానా? వెళ్ళు, గిఫ్ట్స్ అని ఓపెన్ చేసి చూడు. ముందు మాధవ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే, వెళ్ళి చూడు. హలో, చాటు కదం కొడుతున్నారా? ఇప్పుడే రా మా అమ్మ తాగిన మత్తులో నిజాన్ని కక్కింది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయొద్దురా, అందులో బాంబు పెట్టారా. అత్తయ్యా! దాన్ని ఓపెన్ చేయకు. రా. ఎంత పని చేసావు? నాకెందుకు భయం? మరి? మీ అన్నయ్య అంటే భయం. ఉండండి, అన్నయ్యని పిలుస్తా. అను! చూడండి, మాధవ్ ఇచ్చిన గిఫ్టే ముందు ఓపెన్ చేస్తానని కింద పడేసిపోయింది. అత్తయ్య లే అత్తయ్య, అత్తయ్య కళ్ళు తెరిచి చూడత్తయ్య. అమ్మ లేదు, నువ్వు లేకపోతే నన్ను ఎవరు ఈ చూసుకుంటారు? సమయంలో ఆ పిల్లవాడిని ఎలా తీసుకెళ్తాం చెప్పండి. ఏమైనా మన డ్యూటీ మనం చెయ్యాలిగా. లే అత్తయ్య. సారీ సార్.
పిల్లవాడు పెరోల్ టైం అయిపోయింది. ఈ విషయం మీతో చెప్పి తీసుకెళ్దామని వచ్చాం. ఏంటి సార్, వాడు చేయాల్సిన పని చాలా ఉంది. ఇప్పుడే తీసుకెళ్తానంటే ఎలా? ఫార్మ్స్ అన్ని ఫిలప్ చేయాలి, ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయండి. అయ్యో, ఆగు, ఆగు నాయనా, ఆగు. ఎవరు రాకండి, రాకండి, కాల్ చేస్తాను. నన్ను వెళ్ళని నీకే చెప్పేది. వద్దు. ఎంత తెగించావురా? కాలుస్తావా? కాల్చరా? కాల్చు. నన్ను కాల్చరా? కాల్చరా? కాల్చు. ఇంకా దొక్కనే బాకీ. వద్దు, ఏంటయ్యా చూస్తూ నిలబడతారు? వెళ్ళి పట్టుకోండి. ఎవరు దగ్గరికి రాకండి, కాల్ చేస్తాను. Those pages from days you left, all the smile that ages could let you cross those stages. రే ఎవరాడు ఇంటి మీద రాళ్ళేస్తా ఉంది? Oh Father, I lost my way. కావాలని కాల్చలేదు నాన్న, తెలియక కాల్చాను. సరే నాన్న. నా ప్రాణం కాపాడడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చావా బాబు? చూడటానికి వచ్చా మా నాన్నలో ఉన్నారు, అందుకే కాపాడాను. ఓ అశోక, ఈ రోజు నుంచి నేనే నీకు తండ్రిని. అశోక కాదు, మాధవ్. అది అక్కడ, ఇక్కడ నువ్వు అశోక్. పేరునే కాదు, నిన్ను కూడా ఎలా మారుస్తానో చూడు. మన కుటుంబ గౌరవాన్ని మంట కలిపిన నేను నరకేయాలి. నన్ను క్షమించమ్మమ్మ, ఇప్పుడు నాకేం తోచట్లేదు. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఈ విషయం ఎవరికి తెలీదుగా? తెలీదమ్మమ్మ, ఈ విషయం మొట్టమొదటిసారి నీకే చెప్తున్నాను. నాకు తల్లైనా తండ్రైనా నువ్వే నన్ను కాపాడాలి. ఇంకో 2 రోజుల్లో రాజమాను వాళ్ళ అమ్మా నాన్న నిశ్చితార్థం చేసుకోవడానికి ఫారిన్ నుంచి వస్తున్నారు. ఇటువంటి సమయంలో పిడుగులాంటి వార్త చెప్పావు కదే. ఎన్నో నెల? 3వ నెల. ఓ పని చేద్దాం, ఆ రాజమాన్ని చేసుకుంటావా? నేను చేసిన పని కరెక్ట్ కానప్పుడు ఏ మానో మాకో ఏదైనా నాకు ఓకే. అవును, రాజమాన్ అమాయకుడు కదా, మోసం చేయొచ్చా? వాడు ఫారిన్ లో పెరిగిన మగాడే, అక్కడ ఇవన్నీ సర్వసాధారణం. దేనికైనా ఒప్పుకుంటాడు. ఒప్పుకోను. నేనేం తిక్కలోని కాదు ఇట్లాంటి దాన్ని చేసుకోవడానికి. దాన్ని చేసుకోవడానికి నువ్వు పెట్టి పుట్టాలి. ఏది భుజాన్ని ఒక నేసుకుని చేతులతో ఇతను తీసుకుని గ్రూప్ గా వస్తుంది, దాన్ని కట్టుకోవాలా? అలాంటి బిడ్డకి తండ్రి అవ్వటం నీ పూర్వజన్మ సుకృతం. అయ్యో అయ్యో, ఇది మోసం చేసే కుటుంబం, మాయదారి కుటుంబం. నాకొద్దు, నేను బాగా నడిపోతా. ఆగరా, పెద్ద నాగరికత అంటూ మాట్లాడావు, పారిపోతావే. అందుకని ఎవడో ఒకటి చేసిన ట్యూన్ కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయాలనా? ట్యూన్ ఎవరు చేస్తే ఏమిరా, సాంగ్ హిట్ అయితే చాలు. ఇది సాంగ్ కాదు, బ్యాంగ్. థ్యాంక్ యూ అమ్మమ్మ, మా అమ్మమ్మే అమ్మమ్మ. ఇంత తేలిగ్గా రాజమాని వెళ్ళగొట్టే ఐడియా ఎవరిచ్చారు? అదే కదా, ఇలాంటి మొదలక్షణపు ఐడియాలు మాధవ్ ఎప్పుడు ఇవ్వడు. అవును, ఎవరిని చేసుకోవడానికి వాడిని ధర్మేశావు? మాధవ. ఇదిగో వచ్చేస్తున్నా. చెప్పిందంతా మర్చిపోగలండి. నా జీవితం ఉందే అందులోనండి, మర్చిపోనండి. ఆండ్రే, ఓకే ఓపర్నియాయ్. సరే ఏం చెప్తావు చెప్పు చూద్దాం. అశోక్ అని ఒకడు ఉన్నాడండి, ఆయన చూస్తే నువ్వు గుర్తుపడతానండి. నన్ను ఒక చీకటి కొట్లో కట్టబడేసి మా బావ బెనర్జీ పాపం ఆ మాయకుడు ఆయన్ని తుపాకీ చూపించి బెదిరించి నాకు మళ్ళీ వేషం వేసుకుని జడ్జి గారిలో చొరబడ్డాడండి. అక్కడికి ఎందుకు పోయాడరా? ఇది వారండి, జడ్జి గారిని చంపేయడానికండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి తీసుకెళ్ళి అడిగినా చెప్తావా? ఇది వారండి, అమ్మా నాయన మీద ఎక్కడికి తీసుకెళ్ళడిగా చెప్తానండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి పోయి చెప్తావు?
ప్లేట్ మార్చేవో మాడు పగిలిపోద్ది. అలా చూడన్నా ఎలా అదరగొడతాను చూడన్నా చూడండి. এই যে পালাচ্ছে পালাচ্ছে হচ্ছে এই যে পালাচ্ছে ধরুন ওকে ধরুন এই যে পালাচ্ছে পালিয়ে গেল శభాష్, ఎంత చిన్న విషయమైనా జాగ్రత్తగా ఉండాలని నాకు నేర్పిందే నువ్వే ఇంత జాగ్రత్తగా ఉంటే ఎలా? వాడు నంబర్ 1 ఫ్రాడు. అసలే కాకినాడ బట్టల కొట్లో డబ్బులు కాజేసి తప్పించుకుని కలకత్తా వచ్చినవాడు. నన్ను సాధించడానికి వాడిని పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే వాడెందుకు వెళతాడు? తిన్నగా పాలకొలు పారిపోయి ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నా, పెంచినవాడివి కనుక చెప్తున్నా, వదిలే. మా నాన్నని మాత్రమే కాదు, అన్నింటినీ వదిలే. డబ్బు వాపస్ ఇచ్చేస్తే పనైపోయిందా? కావాలంటే ఇంతకి 100 రెట్లడు నేనిస్తాను నీకు, ఆ జడ్జిని లేపేయడానికి. అశోక్ ని జడ్జి నుంచి వేరు చెయ్యాలి, అంతే కదా? ఒక తురుపు ముక్కని పోలీస్ స్టేషన్ కు పంపితే ప్రయోజనం లేదు, అన్ని పేక ముక్కల్ని పంపాలి. రే, పోలీసులకి ఫోన్ చేయరా. పోలీసులుగా? అవును, మీరు గుంపుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి. మీరెవరో చెప్పండి, టెల్ దెమ్ ఎవ్రీథింగ్. అప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్తారు? వస్తాడు, మీ దగ్గరికి అశోక్ వస్తాడు. జైలు లోపల వాణ్ణి మీరు లేపేయండి, నేను బయట జడ్జిని లేపేస్తా. రేపు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆ జడ్జి ప్రాణాలతో ఉండకూడదు. అమాయకపు పిల్లల్ని కిడ్నాప్ చేసి, మానభంగం చేసి, చంపి, వాళ్ల శరీర అవయవాలను ఆపరేషన్ ద్వారా కోసి తీసి విదేశాలలో అమ్మి పలు కోట్లు సంపాదించిన ఒక కిరాతకపు ముఠాకి చెందిన వాళ్లే వీళ్ళు. ప్రథమ నేరస్తుడైన డాక్టర్ అబ్దుల్ కులకర్నే ఈ ముఠాకి నాయకుడు. వాడికి తోడ్పడిన రాజకీయ నాయకులకు, డాక్టర్లకు మరణశిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచిస్తూ నా నివేదికను సమర్పిస్తున్నాను. నన్ను కొడతావే, నువ్వు క్రిమినల్వి. ఏంటి సార్ మామనుకుంటున్నారు? బాబాయ్, వీడెవడ? ఏం సార్ ఇది? వీడు మాధవ్ కాదు, అశోక్. ఏమిటో అరుపులు? ఆపండి, నేను అరుస్తుంటే మీకు వినపట్టాలా? ఎందుకు ఇతన్ని కొడుతున్నారు? రమణ చోటుకొస్తే నేనెందుకు కొడతాను సార్? కాదు సార్, వీడెవడో చూడండి సార్. చెప్పరా? ఏ కష్టపై మేరే ఆగే వాడిని కొట్టడానికి వాడెవరనుకుంటున్నావు? వాడు తెలుసమ్మా, తెలుసా కొడుతున్నాను. ఇరుగు నుంచున్నారా మీ అబ్బాయి జడ్జ్? దీన్ని చంపడానికి వచ్చిన హంతకుని కొడుతున్నాను. ఏంటి, నన్ను చంపడానికి వచ్చాడా? డూ యు హావ్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ దట్? నువ్వు అతని మాటలు నమ్మొద్దు, నేను చెప్పేది విను. వాడు నమ్మద్దు, నా మాట మీరు నమ్మరని నాకు తెలుసు. బ్రింగ్ దెమ్. చెప్పరా? అవునమ్మా, అయ్యగారిని చంపాలనే అశోక్ నా బావమర్దిలాగా ఇక్కడికి వచ్చాడు. వీడేనమ్మా నా చెల్లెని చేసుకోబోయే నిజమైన గోవిందు. వీడిని చంపుతానని అశోక్ బెదిరించేసరికి దానికి భయపడి ఇన్నాళ్ళు వాడితో కలిసి నాటకం ఆడాను. ఆ గుంపు నుంచి ఎలాగో తప్పించుకుని ఈ అలయ మా బావని కలుసుకున్నానండి. అవునమ్మా, మేమే వచ్చి చెప్దాం అనుకునేలోగా పోలీసులు వచ్చారు. అయ్యా, అశోక్ ఎవరిని చంపలేదు కదా, వాడిని వదిలిపెట్టొచ్చు కదయ్యా. చాలు, ఇప్పుడు చెప్పింది చాలు. మిగతాది కోర్టుకు వచ్చి చెప్పు. ఏయ్, వీళ్ళని తీసుకో. నాట్ ఓన్లీ దిస్, వి గాట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. వీడిని పెంచిన రౌధర్ని వాడి ముఠాతో సహా పట్టుకున్నాం. ఏ టు జెడ్ వీడి గురించి అన్ని వివరాలు వాళ్ళు చెప్పారు సార్. వీడు ఆరితేరని హంతకుడు సార్. హీస్ ఎ పెయిడ్ కిల్లర్. కిరాయి గుండా ముఠాకి చెందినవాడు సార్. అండ్ వీ గాట్ ఎనఫ్ ప్రూఫ్. సార్, షాల్ ఐ ప్రొసీడ్ సార్? 1 సెకండ్. రేయ్, నన్ను చంపడానికి నిన్నెవరు పంపించారు? నా ఎంక్వైరీలో నువ్వు ఒక సాక్షివే. చెప్పు. వాడు చెప్పడు సార్, వాడు చెప్పడు. వీడి చేత నిజాలు చెప్పించాలో నాకు తెలుస్తా. మంచివాడో చెడ్డవాడో ఇక్కడ కొట్టొద్దు, తీసుకెళ్ళిపోండి. హలో ఏసీ, జస్ట్ అరెస్ట్ హిమ్ అండ్ డూ యువర్ డ్యూటీ.
మిగతాది కోర్టులో చూసుకుందాం. సార్ వీళ్ళకున్న పలుకుబడి వీళ్ళని కోర్టు దాకా రానివ్వదు సార్. చెప్పు చెప్పరా. గన్స్ డౌన్, బందుకు ఇచ్చే ఫెలో. వద్దు, నో, నా మాట విను. నో, ఆయన కొట్టద్దు. యు ఆర్ డూయింగ్ రైట్. అయ్యో వాడిని చేయకురా. कूद कर वो बंदूक नीचे फेंको. कुछ से गन साउंड. दादा పైన రూమ్ కెళ్ళి ఈయన ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ అన్ని ఓ బ్యాగ్ లో పెట్టి తీసుకురా. తీసుకురావద్దు. నో నో, లేదా ఈయన ఇక్కడే చంపేస్తాను. ఆ దుర్మార్గుడు చంపినా చంపుతాడు. వెళ్ళి తీసుకురామ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు. వద్దు. రా త్వరగా రా. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి. పద. మేరా జీబు